ఎథి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎథి సెంటర్ ఛానల్లో మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. నాస్తిక కేంద్రంలో జరిగే అనేక కార్యక్రమాలని లైవ్లో మనం చూస్తున్నాం. అలాగే నాస్తికత్వానికి సంబంధించిన అనేక విషయాలు మనకి నాస్తికత్వం మీద సమర ఛానల్లో 5 ఛానల్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఒకటి ఎథిస్ట్ బులెటిన్, ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు ఎథిస్ట్ బులెటిన్ వస్తుంది. దాంట్లో నాస్తికత్వానికి సంబంధించిన విషయాల్ని ప్రస్తావించడం ఉంటుంది. అలాగే పాజిటివిజం ఇంగ్లీష్ ఛానల్ ఉంది, పాజిటివిజం హిందీ ఛానల్ ఉంది, పాజిటివిజం తెలుగు ఛానల్ ఉంది. ఇది కాకుండా ఎథిస్ట్ సెంటర్ ఛానల్, దీంట్లో ఎక్కువగా నాస్తిక కేంద్రం, విజయవాడలో నాస్తిక కేంద్రం, గోరగారు స్థాపించిన నాస్తిక కేంద్రం సంబంధించిన విషయాల్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. అలాగే అనేక విషయాలు కూడా ఇందులో మనం తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ ఛానల్లో మనం ఈ ఎథిస్ట్ సెంటర్ ఛానల్లో మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అని గోరగారు అప్పుడు సంఘం అనే పేపర్లో రాసినవన్నీ మీకు తెలియజేస్తున్నాం. మనం మూఢనమ్మకాలు మామూలుగా ఈ మూఢనమ్మకాలు ఏ రంగం మూఢనమ్మకం అనేది చెప్తున్నాం, వివరించి చెప్తున్నాం. ఏ రంగం మూఢనమ్మకాన్ని మన శాస్త్రీయ దృక్పథంతో, శాస్త్రీయ విజ్ఞానం శాస్త్ర దృక్పథంతో మూఢనమ్మకాలు చేసాం. గోరగారు నాస్తిక దృక్పథంతో కూడా మూఢనమ్మకాలను మనం ఎలాగా పరిశీలించాలి, నాస్తిక దృక్పథంతో ఏమిటి, ఏ రకంగా నాస్తిక దృక్పథంతో చూడమంటేను అది గోరగారు చాలా స్పష్టంగా వివరించారు. మామూలుగా మనం ప్రతి తప్పాయ కొట్టి మూఢనమ్మకం ఆపు అంతే, నేనేది కొట్టి మూఢంగా నమ్మడం ఏం లేదు అనేసి కొట్టేస్తాం అంతే. కానీ గోరగారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. మన అందుకే ఈ మూఢనమ్మకాలు నాస్తిక దృక్పథం దాంట్లో ఇప్పుడు ఈ రోజున అనేక అబద్ధమైన ప్రచారాలు జరుగుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటారు, అబద్ధాలు ఏమో చెప్తుంటారు. ఎందుకని? ఆస్తికత్వం అంటేనే అబద్ధాలతో ఉన్నది. దేవుడు అబద్ధం, దేవతల అబద్ధం, స్వర్గం అబద్ధం, నరకం అబద్ధం, పరలోకం అబద్ధం. కానీ ఈ అబద్ధాల మీద ఎందుకని ఆస్తికత్వం దైవ కేంద్రం, దేవుడి మీదే. మనిషి చివరికి పనికిరాని ఎందుకు పనికిరాని వరకు చేసి పరిచేసి అంతా దైవ కేంద్రంగా పెట్టేసి అలా చేశారు మేడం. అంచేత ఈ దైవ కేంద్ర సిద్ధాంతం ఆస్తికత్వం అబద్ధాలతో కూడుకుంది. మూఢనమ్మకాలను కూడా ఆ అబద్ధాలని ప్రచారం చేస్తూ మూఢనమ్మకాలని బలపరచడానికి ఆస్తికత్వం కృషి చేస్తుంది. మూఢనమ్మకాలని నమ్మించడానికి, నిజాలుగా నమ్మించడానికి ప్రచారం చేస్తుంది. దానికి ఎన్ని రకాల మార్గాలు ఉంటాయి, ఎన్నెన్ని కాదు. పేపర్లో, టీవీల్లో, మాటల ద్వారా ప్రజల ప్రచారం కోసం లేనిపోయిన అబద్ధాలని సృష్టిస్తారు. ఆస్తికత్వం, ఆస్తికులు అబద్ధాల మీద బతుకు. ఎందుకంటే అసలు ఆస్తికత్వం మూలమే దేవుడు అనేది అబద్ధం. ఆ అబద్ధంతోనే ఆస్తిక సిద్ధాంతం అంతా వచ్చింది. మొత్తం ఏ అబద్ధం ఉందో ఆ అబద్ధం మీద ఆస్తికత్వం వచ్చింది. అంచేత ఇవాళ అలాంటి దాని గురించే మీ ముందు ఒకటి గోరగారు పెట్టారు. అది చెప్తాను మీ దాని గురించి. గోరగారు ఈ అబద్ధ ప్రచారాన్ని అరికట్టండి అని ఒక విషయం చాలా స్పష్టంగా మనకి ఎంత నిజంగా అనిపిస్తుందో చెప్పేది. నిజమే జరిగింది కోలు, మనం పొరపాటు పడుతున్నామా అన్నంత భ్రమ కలిగిస్తారు. కన్నా అసలు దేవుడు లేని దేవుడు ఉన్నారు నమ్మించేస్తారు కదా. చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు కూడా లేని దేవుడిని నమ్మేస్తారు. అంటే ఆస్తికత్వం అంత మైండ్ గేమ్ ఆడుతుంది అన్నమాట. మైండ్ గేమ్ అంటే ఆ మైండ్ గేమ్ ఎలా ఉంటుంది అనేది ఇది దీంట్లో తీసుకున్నాం. 4/5/1950 ఆంధ్రప్రభ ఒక వార్త పడింది. ఆంధ్రప్రభలో ఒక వార్త పడింది. ఏంటంటే ఓడూరు పెదమరియ గ్రామాల మధ్య ఒక మునగ చెట్టుకు ఖర్జూరపు పండ్ల గెల వేసిందట. మునగ చెట్టుకు ఖర్జూరపు పండ్ల ఎక్కడ జరుగుతుందండి? ఖర్జూరమే. అలాగే ఇంకా గుడివాడలో కుక్కకు మేకపిల్ల పుట్టింది. కుక్కకు మేకపిల్ల పుట్టింది. కాకినాడలో మనిషికి పాము పిల్ల పుట్టిందంట. ఇలా పత్రికలు వచ్చాయి. పత్రికలు నిజమని అనుకుంటారు. కానీ పత్రికల్లో కూడా ఆస్తిక భావాలు కలవాళ్ళు ఏ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తారు అది ఇవాళ ఇంకా అంతకంటే గొప్పది మించి గోరగారు దించారు. ఇవన్నీ అయితే ఆయా గ్రామాల్లో వాకప్ చేసి ఆ వార్త సత్యాలు కాదని తేల్పు. ఇక గోరగారు అనేది స్పష్టంగా ఎంత అబద్ధం వినేవాళ్ళకి నిజమే కాదా అన్నట్లు అనిపిస్తుంది. 1939లో భగవన్మహిమ ప్రత్యక్షంగా కనబట్ట. భగవంతుని మహిమ ప్రత్యక్షంగా కనబడ. ఎవరు భగవంతుడికి ప్రత్యక్షంగా చూపించాడు ఆ మహిమ ద్వారా. భగవంతుడి యొక్క మహిమ
ద్వారా భగవంతుడు కనబడ్డాడు అని రాశారు. అను శీర్షిక కింద ఒక వార్తాపత్రిక ఇట్లా రాశాను. వార్తాపత్రికలో నేను డైలీ పేపర్లో వచ్చేసింది. కొట్టాకుళంలో సుదలముత్తు పిళ్ళే గారి కుమారుడు సుబ్బయ్య పిళ్ళే గారి వయస్సు 35 ఏళ్ళు. ఆ న్యూస్ చూడండి ఎలా చదివి పేపర్లో ఒక దినపత్రికలో ఈ న్యూస్ వచ్చిందండి. ఎంత స్పష్టంగా పేర్లు నడుచుకొని మీరు అబ్జర్వ్ చేయండి. మామూలు వాళ్ళు కొద్దిపాటి విశ్వాసం ఉన్నా సరే దేవుడి మీద నమ్మేస్తారు. కొట్టాకుళంలో సుదలముత్తు పిళ్ళే గారి కుమారుడు సుబ్బయ్య పిళ్ళే గారి వయసు 35 ఏళ్ళు. ఇతడు 10 ఏళ్ల నుంచి అతి తీవ్రమైన దారుణ వ్యాధి వల్ల చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎంతమంది ఘన వైద్యులు చికిత్స చేసినా ఈ వ్యాధి కుదరదని వైద్యులందరూ చెప్పేశారు. వెంటనే నా జబ్బు కుదిరితే నేను 40 రోజులు నిరాహార వ్రతం చేస్తాను, నా నాలుగును కోసి నీకు అర్పిస్తానని ఇతడు తెంకాశీకి దగ్గరలో ఉన్న తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మొక్కుకున్నాడు. ఏ డాక్టర్ న్యాయం చేయలేదన్నాడు. ఇది కుదరని వ్యాధి అని చెప్పాడు. స్వామీజీ, నువ్వు నాకు నయం చేసినట్టయితే నేను 40 రోజులు నేను చేస్తాను, దీక్ష చేస్తాను, నా నాలుగు కోసిని కల్పిస్తానని చెప్పాట. అలాగ మొక్కుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే సుబ్బయ్య పిళ్ళే గారి జబ్బు పూర్తిగా కుదిరిపోయింది. చూడండి ఎంత గొప్ప. అంటే దేవుడి విశ్వాసం కల్పించడానికి అబద్ధాలు అలపించాలని చేస్తారు. అందువల్ల ఆ నెల 10వ తేదీ శుక్రవారం నాడు అతడు మొక్కు చెల్లించడానికి కొట్టాకుళం నుంచి తిరుమల వెళ్ళాడు. కుదిరిపోయింది కదా, అది మొక్కు చెల్లించడానికి కొట్టాకుళం నుంచి తిరుమల వెళ్ళాడు. జబ్బు కుదరగానే నిరాహార దీక్షను ప్రారంభించాడు. కుదిరిపోయింది కదా, మరి ఆయన 40 రోజులు దీక్ష చేస్తాడు. అంచేత దీక్ష మరిటాడు. జబ్బు కుదరగానే నిరాహార దీక్ష ప్రారంభించాడు. 10వ తేదీ శుక్రవారం నాడు సాయంకాలం 5 గంటలకు అతడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో స్వామివారి ఎదుట తన నాలుక కొనను 2 అంగుళాల కొలతగల మొక్కను కోసి స్వామివారి ఎదుట సమర్పించాడు. ఆమెటి 2 అంగుళాలు కట్ చేసి పరిచాడండి. ఆహా, ఎంత నిజాలు చూడండి, నిజాలు అనిపించాడు. 2 అంగుళాలు కోసి పరిచాడు, సమర్పిస్తున్నాడుగా. ఈ అద్భుత వార్త విని చాలామంది ప్రజలు ఇదివరకే అక్కడికి వచ్చారు. ఈ దేవాలయం సూపరింటెండెంట్ కె చిదంబరం పిళ్ళే గారు, అక్కడ చూడండి పేరు ఎంత స్పష్టంగా ఇస్తారు. ఈ దేవాలయ సూపరింటెండెంట్ కె చిదంబరం పిళ్ళే గారును ఎలంజీ గ్రామ వాస్తవులైన ఐఏ పిచ్చే పిళ్ళే గారును మరి అనేక మందిని చూస్తుండగానే ఇతను 4 కోసి సంప్రదించాడు. పేరు ఇచ్చేసాడు. ఎవరో పేరు వాళ్ళ డిగ్రీ వాళ్ళు చేసి జాబులు ఇచ్చి కూడా. ఇలా కోసిన మొక్క మీద సంతధారగా నీరు పోసేందుకు అక్కడ పెద్దలే ఏర్పాటు చేశారు. 4 పోసాడు, అక్కడ పెట్టాడు. పెడితే దాని మీద నీరు పోయాలి మరి సంతధారగా. ఇక్కడ కథ చూడండి ఎలా ఉందో. అంటే ఇలా కోసిన మొక్క మీద సంతధారగా నీరు పోసేందుకు అక్కడ పెద్దలు ఏర్పాటు చేశారు. అంటే దాని మీద ఒక ముక్కాల పీటను పెట్టి పీట మీద ఒక సన్న రంధ్రం గల బేసిన్ ఉంచారు. దాని నిండా నీరు పోశారు. ఆ సన్న రంధ్రం గుండా నీళ్లు సంతధారగా ఆ 4 మొక్క మీద పడుతూ ఉంటే ఆ మొక్క క్రమక్రమంగా కరిగిపోతూ ఉండడం అందరూ చూశారు. ఆ కట్ చేసిన మొక్క ఉంది కదా, అక్కడ పడేవి చేశారు. చేస్తే అది నిదానం కరిగిపోవడం పెట్టింది. అది కరుగుతూ ఉంటే సుబ్బయ్య పిళ్ళే గారి 4 కూడా క్రమంగా పెరుగు తెలిపోయిందంట. ఇక్కడ కరుగుతోంది, మళ్ళీ వెళ్ళిపోయి అంటుకుపోయింది. దైవ మహత్యం. కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ రాత్రి 8 గంటలు అయ్యేసరికి పిళ్ళే గారి 4 పూర్తిగా మురిచింది. దైవ మహత్యం. ఆయన కట్ చేసి ఇచ్చాడు దేవుడికి, అన్నాడు మాట ప్రకారం చేశాడు. ఈ దేవుడు మన భక్తుడికి దయ చూపించాలిగా. ఆ తన యొక్క దయా దాక్షిణ్యాలతో కరుణా కటాక్షాలతో తన దైవ శక్తితో ఇక్కడ పోస్తూ ఉంటే అది కరిగిపోయి 4 వచ్చేసింది. అతడు బాగా మాట్లాడగలిగాడు, అతడు బాగా భోజనం చేస్తున్నాడు. ఈ విధంగా ఈ కలయుగుడు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు భక్తి వాత్సల్యం వల్ల తన అద్భుత మహిమను లోకానికి ప్రత్యక్షంగా వెల్లడి చేశారు. చూడండి ఎంత చక్కగా ఉందో కథను మనందం. కానీ పై వార్తను మిత్రులు నాకు చూపించారు. ఏమండి ఇంత జరిగింది, ప్రత్యక్షంగా చూసిన వీళ్ళు ఉన్నారు, పేర్లతో ఇచ్చాడు, అన్నీ చేశారు, జనాలు చూసి వచ్చారు. ఇక మీరు ఒప్పుగా ఏం చేశారు మా దైవమహత్యం గురించి, దేవుడి గురించి ఎందుకు పోరు, దైవమహత్యం గురించి అని గోరగారికి ప్రశ్నించాడు ఒక ఆయన. దీనికి నాస్తికుల సమాధానం ఏమిటన్నారు. మీరు ఏ నాస్తికులు ఏం చెప్తారు మీరు? మరి చూడండి పేపర్లో వచ్చింది న్యూస్, ఇంత చక్కగా వచ్చింది.
అందరు చూశారు, గ్రామస్తులు చూశారు, వీళ్ళు చూశారు, పెద్ద పెద్ద అధికారులు చూశారు, అందరూ చూశారు. ఏ మాత్రం ఆలోచించినా పై వార్త అబద్ధం అని తెలుస్తుంది. నిజంగా నాలుగు కట్టేది అవుతుందా? అవ్వదు. దైవమాచం లేదు. అంటే గోరగారు ఏమన్నారు? ఏ మాత్రం ఆలోచించినా పై వార్త అబద్ధం తెలుస్తుంది. అయితే అన్ని వివరాలు రాసిరే, మీరు మిక్కిలది 10 మంది చదివే వార్తాపత్రికలు కూడా రద్దు చేశారే, దాన్ని నమ్మకపోవడం ఎలాగని అనుమానం విసిరేసి మీరు అది అంత పేపర్లు అందరూ చూసే పేపర్లు రాశారు. ఇంకా నమ్మకపోవడం ఏంటండి, నమ్మాలి మీరు అన్నారు తక్కినవాడు. అప్పుడు గోరా గారు అప్పుడు పై వార్తల సత్యం గురించి కనుక్కొని తెలపని కోరుతూ టెంకాసి డాక్టర్ జాబ్ రాశారు. టెంకాసి మరి టెంపుల్లో కట్ చేసి ఇదే జరిగింది కదా, ఆ టెంకాసి డాక్టర్కి రాశారు. ఆ జాబు టెంకాసి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్కి చేరింది. ఆయన పేరు ఎస్కే రామస్వామి గారు. వాళ్ళంతా ఇచ్చారు, గోరా గారు అంత స్పష్టంగా తెలిచారు. ఆయన పేరు రామస్వామి గారు. ఆయనకు సత్య నిరూపణ ఎందుకు గౌరవం ఉంది కనుక్కొని నాకు జాబు రాశారు. పై వార్తలో పేర్కొన్న దేవాలయం ఆఫీసును కనుక్కోగా ఆయనకు అదేమి తెలియదు అన్నాడు. ఎక్కడేమో దేవాలయం పేరు పేరు ఇచ్చే చిదంబరం పిళ్ళే గారు అని ఇచ్చాడు. ఈ చిదంబరం పిళ్ళే గారిని వీళ్ళు అడిగాడు ఈ గవర్నమెంట్ డాక్టర్, అసలు నాకు విషయం తెలియదయ్యా అన్నాడు. మనం అనుకున్నాం పెళ్ళి అయితే గొప్పగా అనుకున్నాం, కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ డాక్టర్ వీళ్ళు అడిగాడో అసలు నాకు విషయం తెలియదండి అన్నాడు. ఈ వార్త విని చాలామంది ఈ వార్త విని చాలామంది ప్రజలు ఇదివరకే అక్కడికి దేవాలయం వద్దకు వచ్చారు అని వార్తలు రాశారు కదా, అది కనుక్కుంటే అక్కడ వారికి అదేమి తెలియదు అన్నారు. మరి ప్రజలందరికీ తెలుసు అని రాశారు కదా, ప్రజలందరూ వాకప్ చేశాడు అక్కడ ఆ డాక్టర్ గారు. అసలు మాకేం తెలియదు బాబు, మాకేం తెలియదు, మేము అక్కడ చూడలేదు, మాకేం తెలియదు, అంత అబద్ధం అనేసారు వాళ్ళు. మేము చూడలేదు, మాకు తెలియదు అనేసారు. చూడండి ఎలా ఒక దాన్ని మనం పూర్తిగా సత్య శోధన చేస్తే అసత్యం బయటపడుతుంది. మంచి సత్య శోధన చేసి పూనుకొంటే అసలు సత్యం వస్తుంది, లేకపోతే అబద్ధాలు సత్యాలుగా చదవడం. ఆస్తికత్వంలో దేవుడు లేకపోయినా దేవుడు ఉన్నట్లు, స్వర్గం లేకపోయినా ఉన్నట్లు, పరలోకం లేకపోయినా ఉన్నట్లు, ఏ రకమైన జనాలను నమ్మించి బూడి కుట్టిస్తున్న ఆస్తికత్వం ఆ రకమైన నిత్య జీవితంలో కూడా ఇలా అబద్ధ ప్రచారాలు అనేకం ఉంటాయి. మనం నిజంగా పూనుకుంటే అవి మనం ఆలోచిస్తే ఈ రకపు వార్త అబద్ధాలు తెలుస్తాయి. అంతగా అనుమానం అయితే నిర్ధారణ చేసుకోవాలి. అంతేకాని వార్త పడ్డది కదా అని దున్నపోతు ఈందంటే దూడ కట్టేమన్నట్లుగా గుడ్డిగా నమ్మకూడదు. ఈ సందర్భాల్లో వార్తాపత్రికలు కూడా కొంత బాధ్యత ఉండాలని గోరగారు అంటున్నారు. వీటి వాళ్ళతో ప్రకటించేటప్పుడు అమాయక ప్రజలను మూఢనమ్మకాల్లో ఉంచకూడదు. ఆ వార్తలు నమ్మొద్దంటే ఆ వార్తని చూసి సరైన విషయం సత్యం వాళ్ళు అంతేగా పేపర్ వేసే కూడా అలాగా తప్పకుండా పేపర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, సామాజిక బాధ్యత ఉంది. అంచేత ఆ పేపర్ వేసేవాడు తప్పకుండా అక్కడ విలేకరు రాసి ఎంతో నిజమో కనుక్కొని చెప్పమని చెప్పాలి. అంచేత స్పష్టంగా అబద్ధం తెలిసే వార్తలను పత్రిక ప్రకటించరాదు అని గోరా గారు అంత స్పష్టంగా చెప్పారు. ఈ రంగా గోరా గారు మూఢనమ్మకాలు నాస్తిక విషయాన్ని పేరుతో రాసినటువంటి అనేకమైన గురించి మనం గుల్లగా చేస్తాం. నాస్తిక దృక్కోణంతో మనం మూఢనమ్మకాలను పరిశీలిస్తే ఎలా ఉంటుందని తెలుస్తుంది. అంటే వచ్చేసారి మనం కరిమిలిగిన వెలగపండు వేరుగా ఈ వెలగపండు ఎలా చేస్తుంటే లోపల గుజ్జుని పైన వెలగపండు అలాగే ఉంటుందని చెబుతారు. కరివిలి మింగిన వెలగపండు అని మాట సైజు ఉంది. అంచేత ఎంత నిజం ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకున్నాం. అంతకు సెలవు. మరి మనందరం కూడా ఇవన్నీ వింటూ శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్ర పెంచుకోవాలి. అప్పుడే మూఢనమ్మకాలు తొలుగుతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.